శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జాతకులు మార్చి మాసం 23వ తేదీ అనగా ఆదివారం తిథి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియోని చూడడం మిస్ చేస్తే చాలా నష్టపోతారు. ఈ రోజున అతి పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకుని ముందుగానే బయటపడండి, లేకుంటే జరిగేది అనర్థమే. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ చర్చకు దిగొద్దు. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా చూసుకోండి. ఇక శారీరక అస్వస్థతకు మీరు లోనవుతుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. అలాగే ఆధ్యాత్మిక సాధన మీకు చాలా మేలు చేస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం చాలా ఉత్తమం. ఇక ఈ రోజు గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ పనిని పూర్తి అంకిత భావంతో చేయండి. ఇక పెండింగ్ లో ఉన్న ఏ పని అయినా, ఏదైనా వ్యక్తిగత పని అయినా ఈ రోజు పూర్తి చేయొచ్చు. అలాగే మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే గనక ఈ రోజు మీరు దానిని పొందొచ్చు. ఇక పిల్లల యొక్క కార్యకలాపాలతో సంతృప్తి చెందుతారు. అలాగే ఎలాంటి పెద్ద మార్పులను కూడా మీరు ప్రయత్నించొద్దు. తల్లిదండ్రుల గౌరవం లేదా వారికి కుటుంబ సభ్యుల నుంచి గౌరవం తగ్గించకండి. వారి యొక్క ఆశీస్సులు మిమ్మల్ని బలపరుస్తాయి. ఇక ఎక్కువగా మీ యొక్క సొంత ఖర్చుల మీద మీరు ఆధారపడి మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి. ఇతరుల వద్ద రుణాలు ఆశించకండి. మీ మనశ్శాంతిని అవి దూరం చేస్తాయి. ఇక మీ యొక్క రోజు చివర్లో మంచి ఆఫర్లు రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించి వ్యాపారంలో గొప్ప లాభాలు పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీకు వాహన ప్రమాదం వల్ల కానీ లేదా మీరు కింద పడిపోవడం వల్ల మీకు ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చేయాలి అనే ఆలోచన మీ మనసులో మెదులుతుంది. దానివల్ల మీరు చాలా దూరం పరిగెత్తాల్సి వస్తుంది. ఇక మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రణాళిక, మీ యొక్క జీవితానికి పూర్తి వివరాలను కూడా మీరు గోప్యంగా ఉంచుకోండి. అలాగే మీ యొక్క ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. ఇక ఈ రోజు గ్రహస్థితి మీకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధించవచ్చు. మీ స్నేహితులతో మంచి సందర్భాన్ని కూడా మీరు జరుపుకునే అవకాశం లభిస్తుంది. ఇక చాలా సరదాగా ఉంటుంది. అలాగే మీ పాత స్నేహితులతో తెగిపోయిన స్నేహాన్ని కూడా మీరు ఇప్పుడు తిరిగి ప్రయత్నించవచ్చు. మీ మాటలు అలాగే మీ ప్రవర్తన ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటారు. ఇక మీ ప్రేమికుడికి కూడా చాలా విషయాలు చెప్పొచ్చు. కొంతమందికి కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బు కొరత అనేది కూడా ఉండొచ్చు. ఇక ఈ సమయం వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు సంపాదించడానికి అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఆహార పరిశ్రమలో పనిచేసే వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా దానంతటా అదే తగ్గిపోయే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టండి. మీ యొక్క మంచి ప్రవర్తనను ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇక మీ కార్యాలు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. ఇక స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కూడా త్వరగానే పరిష్కరిస్తారు. నూతన వస్తు వాహనాలను, ఆభరణాలను మీరు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి శివారాధన మేలు కలిగిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగబోతుంది. వీరికి సంబంధించి మేలుకర ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పాటించండి. శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.